బేతాళ కథలు భారతీయ జానపద సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన కథాసంకలనాలు. ఈ కథలు ప్రధానంగా ఉజ్జయిని నగరానికి రాజైన విక్రమార్కుడు మరియు బేతాళుడు మధ్య జరిగే మేధోమథనంగా సాగుతాయి. ఈనాటి కథ రత్నమాల. పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టువద్దకు వెళ్లి దానిపైయున్న శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు: రాజా, నువ్వు ఏ మంత్రసిద్ధుడినో అవమానించి అతడి శాపం వల్ల ఇలా రాత్రివేళ శ్మశానంలో కష్టాలు పడుతున్నావేమో అన్న అనుమానం కలుగుతోంది. గృహస్థుల ఇళ్లకు అతిథులుగా వచ్చే సాధువులలో, సన్యాసులలో కొందరు గొప్ప మంత్రవిద్యలు తెలిసినవారు ఉంటారు. ఆ సంగతి తెలియక గౌరవుడు అనే యువకుడు అహంకారంతో ప్రవర్తించి ఒక సాధువు వల్ల శాపం పొంది ఎలా కష్టాల పాలయ్యాడో చెప్తాను, శ్రమ తెలియకుండా విను. సిరిపురంలో శ్రీనివాసుడు అనే ప్రముఖ వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య సుజాత చాలా మంచిది. వారికి 2 కొడుకులు. పెద్దవాడు భైరవుడు, చాలా నెమ్మదస్తుడు. కాని చిన్నవాడు గౌరవుడు మాత్రం చాలా దుడుకు స్వభావం కలవాడు. ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి భోజనమడిగాడు. సుజాత ఆయనకు ఎంతో మర్యాదగా విందుభోజనం వడ్డించింది. భైరవుడు భక్తితో ఆయనకు సేవలు చేశాడు. కాని గౌరవుడు మాత్రం ఆకలి అని అడుక్కునేవాడికి ఇన్ని మర్యాదలు అవసరమా అంటూ చిరాకుపడ్డాడు. అది విన్న సాధువు, అన్నం కోసం వచ్చిన వారిని తక్కువ చేసి మాట్లాడకు, మున్ముందు నువ్వే భిక్షమెత్తుకుని జీవించాల్సి రావచ్చు అని హెచ్చరించాడు. దానికి గౌరవుడు ఏమాత్రం తగ్గకుండా, మా ఇంట్లో భోజనం చేసి నన్నే శపిస్తావా? నీలాంటి దుష్టులను నేను అస్సలు లెక్కచెయ్యను అని గర్వంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు, సుజాత, భైరవుడు ఆ మాటలకు భయపడిపోయారు. గౌరవుడు చేసిన తప్పును క్షమించమని ఆ సాధువును వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు నవ్వి, మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వారు వినయంగా, మాకు మాకోసం ఏ కోరికలూ లేవు. గౌరవుడి దుడుకుతనం తగ్గి అతడు మంచివాడయ్యే మార్గం చెప్పండి అని అడిగారు. సాధువు వారితో, మీ ఇంట్లో గౌరవుడి వంటి దుర్మార్గుడు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది. మీరు అతడిని వదిలేయండి. మీకోసం ఏవైనా సంపదలు కోరుకోండి అని హితవు చెప్పాడు. కాని ఆ ముగ్గురు, గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకు వేరే కోరికలు లేవు అని నిస్వార్థంగా సమాధానమిచ్చారు. సాధువు నిట్టూరుస్తూ, గౌరవుడి వక్రబుద్ధిని మార్చే శక్తి నా దగ్గర కూడా లేదు అన్నాడు. తర్వాత తన అంగీలోంచి తలతలలాడే ఒక రత్నమాలను తీసి శ్రీనివాసుడికి ఇచ్చాడు. ఈ మాల చాలా మహిమ కలది. దీన్ని మీ పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజూ పూజించండి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. అయితే దీన్ని అర్హత లేనివారు ధరించినా లేదా వేరే ఎవరికైనా దానం చేసినా దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. కొడుకు బాగుపడతాడనే ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను సాధువు ఎదుటే పూజామందిరంలో ఉంచాడు. సాధువు వారిని దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు శ్రీనివాసుడు తన 2 కొడుకులను పిలిచి ఇలా అన్నాడు: నాకు వృద్ధాప్యం దగ్గర పడుతోంది. నా శరీరం, మనసు విశ్రాంతి కోరుకుంటున్నాయి. ఇకపై పెద్దవాడైన భైరవుడు మన వ్యాపారాన్ని చూసుకుంటాడు. గౌరవుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి. తండ్రి అన్నకు వ్యాపార బాధ్యతలు అప్పగించాడని గౌరవుడు కోపగించుకున్నాడు. తను ఆ ఇంట్లో ఉండనని, తన వాటాగా కొంత డబ్బు ఇస్తే సొంతంగా వ్యాపారం చేసుకుంటానని పట్టుబడ్డాడు. వేరే దారిలేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బు ఇచ్చాడు. గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇల్లు వెదిలి వెళ్ళిపోయాడు. కాని అతడు ఏ వ్యాపారం చేసినా నష్టాలే వచ్చాయి. అలా ఏడాది తిరగకుండానే తండ్రి ఇచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చివరకు గౌరవుడు తిరిగి ఇంటికి వచ్చి తండ్రితో ఇలా అన్నాడు: నా వ్యాపారంలో నష్టాలు రావడానికి కారణం నా తప్పు కాదు. అలాగే అన్నయ్య వ్యాపారంలో రాణిస్తున్నాడంటే అది అతని గొప్పతనమూ కాదు. అంతా పూజామందిరంలో ఉన్న ఆ రత్నమాల మహిమే. ఆ మాల నాకు ఇస్తే నేను బాగుపడే వరకు నా దగ్గర ఉంచుకుని తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. దానికి శ్రీనివాసుడు, ఆ రత్నమాలను పూజామందిరం నుండి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఆ మాల గురించి ఆనాడు సాధువు చెప్పిన విషయాలు తెలిసి కూడా నువ్విలా అడగడం నీ వక్రబుద్ధికి నిదర్శనం అని మందలించాడు. తండ్రి మాటలకు గౌరవుడికి చాలా కోపమొచ్చింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అతడు ఇంట్లో ఉన్న కొంత డబ్బును, ఆ రత్నమాలను దొంగతనంగా తీసుకుని ఊరు విడిచి పారిపోయాడు. తెల్లవారేసరికి ఒక పెద్ద ఊరు చేరుకున్నాడు. అది చుట్టుపక్కల 5-6 గ్రామాలకు కూడలి వంటి ప్రదేశం. అంత పెద్ద ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి భారీగా వస్త్రాలను కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఆ బట్టల మూటలను ఒక ఎడ్లబండిపై వేసుకుని వస్తుండరా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో పెద్దవాన మొదలైంది. ఆ సమయంలో 3 దొంగలు బండిని అడ్డగించారు. వారు కత్తులు చూపించి బండివాడిని, గౌరవుడిని బెదిరించి బట్టల బండిని మరో గారిలోకి తీసుకుపోయారు. తన దురదృష్టానికి బాధపడుతూ గౌరవుడు తన అద్దె ఇంటికి చేరుకున్నాడు. తీరా చూస్తే అప్పటికే ఆ ఇల్లు పిడుగుపాటుకు గురై భగభగా మండిపోతోంది.
జరిగిన ఈ 2 దారుణమైన సంఘటనలతో గౌరవుడికి తన దగ్గర ఉన్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా అనిపించింది. ఆ మాలను ఎలా వదిలించుకోవాలా అని అతడు ఆలోచిస్తుండగా కాలి బూడిదవుతున్న ఆ ఇంటి ముందు మళ్లీ అదే సాధువు కనిపించాడు. ఆ సాధువు గౌరవుడిని చూసి, "ఓ పాపీ, నీ చెడు ప్రవర్తనే నీకు శాపంగా మారింది. ఈ రోజు నుండి నువ్వు ఊరూరా తిరుగుతూ భిక్షమెత్తుకుని జీవించు. నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానని ఏ అమ్మాయి అయినా ముందుకు వస్తే అప్పుడు ఈ రత్నమాలను ఆమెకు ఇవ్వు. అప్పుడే నీకు ఈ రత్నమాల నుండి, నీ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది" అని చెప్పాడు. సాధువు చెప్పినట్టుగా గౌరవుడు అప్పటినుండి భిక్షమెత్తుకుంటూ ఊరూరా తిరగసాగాడు. అతడు ఏ అమ్మాయి కనిపించినా తన కథ చెప్పి తనను పెళ్లి చేసుకుంటే ఈ రత్నమాల ఇస్తానని చెప్పేవాడు. ఆ మాలమీద ఆశతో 2-3 అమ్మాయిలు అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కాని గౌరవుడు ఆ మాలను వారి చేతిలో పెట్టిన మరుక్షణమే అది మళ్లీ తిరిగి అతడి దగ్గరికే వచ్చేసేది. ఎందుకంటే వారు మాలమీద ఆశతోనే పెళ్లికి ఒప్పుకున్నారు తప్ప గౌరవుడి మీద ప్రేమతో కాదు. అలా తిరుగుతూ కొన్నాళ్లకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు. అదే ఊరిలో దేవయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. కాయకష్టం చేస్తూ తన చెల్లెలు శివానిని ఎంతో అపూర్వంగా పెంచి పెద్ద చేశాడు. ఆ అన్న చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. దేవయ్య అదే ఊరిలో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. దేవకి ఇళ్లలో పనులు చేస్తూ బతుకుతున్నా ధనవంతుడిని పెళ్లి చేసుకుని సుఖపడాలని ఆశపడేది. అది తెలిసిన దేవయ్య తన ప్రేమ విషయం చెప్పడానికి భయపడేవాడు. అన్న మనసు తెలిసిన శివాని ఒకరోజు దేవకిని కలిసి, "మా అన్న నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అతడిని పెళ్లి చేసుకో" అని బ్రతిమాలింది. అప్పుడు దేవకి, "దేవతలు రత్నమాలలు ధరిస్తారు. నాకు కూడా ఒక రత్నమాల తెచ్చి ఇస్తేనే నీ అన్నను పెళ్లి చేసుకుంటాను" అని షరతు పెట్టింది. అది విన్న శివాని బాధపడింది. "రత్నమాల అంటే చాలా ఖరీదు కదా, అంత డబ్బు మా దగ్గర ఎక్కడిది" అని నిట్టూర్చింది. సరిగ్గా అదే సమయంలో భిక్షం కోసం వారి ఇంటి ముందు నిలబడిన గౌరవుడు ఆ మాటలు విన్నాడు. వెంటనే తన సంచిలో ఉన్న రత్నమాలను బయటకు తీసి శివానితో ఇలా అన్నాడు, "డబ్బు అడగకుండానే నీకు ఈ రత్నమాల ఇస్తాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు. ఆ రత్నమాలను చూడగానే శివాని కళ్ళు మెరిశాయి. తన అన్న ప్రేమించిన అమ్మాయి కోరిక తీరుతుందనే ఆశతో మరో ఆలోచన లేకుండా ఆ గౌరవుడిని పెళ్లి చేసుకోవడానికి శివాని సిద్ధపడింది. గౌరవుడు ఆ రత్నమాలను శివాని చేతిలో పెట్టగానే అది ఈసారి తిరిగి వెనక్కి రాకుండా ఆమె చేతిలోనే స్థిరంగా ఉండిపోయింది. శివాని వెంటనే ఆ మాలను తీసుకువెళ్లి దేవకి మెడలో వేసింది. అప్పుడు గౌరవుడు ఎంతో సంతోషంగా, "ఆహా, నాకు సాధువు శాపం నుండి విముక్తి లభించింది. ఆయన చెప్పినట్టే నన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికింది" అని గట్టిగా అరిచాడు. ఆ సమయంలో తన చెల్లెలు శివాని కోసం అక్కడికి వచ్చిన దేవయ్య గౌరవుడిని కలుసుకున్నాడు. గౌరవుడు తన దుడుకు స్వభావం వల్ల శాపానికి గురై ఇన్ని కష్టాలు పడ్డాడే తప్ప నిజానికి అతను ఒక మంచి వ్యాపార కుటుంబానికి చెందినవాడని తెలుసుకుని దేవయ్య చాలా సంతోషించాడు. ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ, దేవయ్యకు దేవకితోనూ ఎంతో వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. కథ అంతా చెప్పిన బేతాళుడు విక్రమార్కుడిని ఇలా ప్రశ్నించాడు, "రాజా, సాధువు ఆ రత్నమాల వల్ల శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కాని దానికి విరుద్ధంగా గౌరవుడు తన అహంకారం వల్ల శాపగ్రస్తుడై బిచ్చగాడిగా మారి ఊళ్ల వెంట తిరుగుతూ కష్టాలు పడ్డాడు. ఇది శ్రీనివాసుడి కుటుంబానికి జరిగిన మేలు ఎలా అవుతుంది? పైగా ఆ మాల వల్ల గౌరవుడికి జరిగిన మంచి ఏమిటి? నిజానికి ఆ రత్నమాల వల్ల లాభపరింది దేవయ్యే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు, "బేతాళ, సాధువు ఇచ్చిన ఆ శాపంలోనే ఒక వింతైన మేలు దాగి ఉంది. దానివల్ల గౌరవుడికే కాకుండా ఇతరులకు కూడా మంచే జరిగింది. గౌరవుడు కష్టాల పాలైన తర్వాతే తన తప్పు తెలుసుకున్నాడు. శ్రీనివాసుడి కుటుంబం కోరుకున్నట్టే అతడు తన దుడుకు స్వభావాన్ని వదిలి సరైన మార్గంలోకి వచ్చాడు. నిస్వార్థపరురాలైన శివానిని పెళ్లాడడం వల్ల గౌరవుడి జీవితం బాగుపడింది. ఆమెకు ఒక మంచి భర్త లభించాడు. ఇక దేవయ్య విషయానికి వస్తే అతడు ప్రాణంగా ప్రేమించిన దేవకి అతనికి భార్య అయింది. కాబట్టి ఆ సాధువు శాపం అందరికీ మేలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు." రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ ఎప్పటిలాగే చెట్టుపైకి వెళ్ళిపోయాడు.